ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారిస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో గంట పాటు నుంచి కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. 3 గంటలకి ఎగ్జాక్ట్గా ఆయన విచారణ ప్రారంభమైంది. సిట్లో సభ్యుడిగా ఉన్నటువంటి ఎస్బీ జాయింట్ సిపి విజయ్ కుమార్ నేతృత్వంలోనే ఈ సిట్ విచారణ అంతా కొనసాగుతుంది. ఆయనతో పాటుగా మరొక 5 అధికారులు సిట్ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం 2వ అంతస్తులో విచారణ అంతా కొనసాగుతుంది. సో నందినగర్లో ఉన్నటువంటి నివాసం వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా ఎవరిని లోపలికి వచ్చే టైంలో కూడా కేసీఆర్ ఇక్కడికి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చే టైంలో కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం ఆయన ఒక్క వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. ప్రస్తుతం అయితే ఆయన విచారణ అంతా కొనసాగుతుంది. గంట నుంచి కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. ఆయన నందినగర్లో ఆయన నివాసంలో 2వ అంతస్తులో ఈ విచారణ అంతా కొనసాగుతుంది. ఒక ప్రత్యేకమైన రూమ్ని ఆల్రెడీ సిట్ అధికారులు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా వీడియో ఆడియో రికార్డింగ్స్ అండ్ దాంతోపాటుగా ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో మరోవైపు సిట్ విచారణ లోపల కొనసాగుతుంది. బయట వైపు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కూడా ఎవరు కూడా ఈ నందినగర్ సమీపంలో రాకుండా పోలీసులను భారీగా మోహరించారు. సో ఈ వచ్చేటువంటి అన్ని మార్గాల్లో కూడా ప్రత్యేకమైన బందోబస్తు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు తప్ప మిగతా ఎవరిని కూడా అలో చేయలేదు. కొన్ని ఇటువైపు నుంచి వెళ్లే వాహనాలు కూడా కొన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. సో ఓవరాల్గా కేసు విచారణకు సంబంధించి వస్తే కనుక ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు, దాంతోపాటుగా భుజంగరావు, తిరుపతన్న, పండిత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేసిన టైంలో రిమాండ్ రిపోర్ట్లు, దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ల బేస్ చేసుకుని విచారణ అంతా కొనసాగుతుంది. మరోవైపు ప్రభాకర్ రావు నియామకమైన ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావుని అంటే ప్రణీత్ రావుని విచారించిన టైంలో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రధానంగా ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని నియమించుకోవాలని ఆయన భావించారు. అందుకోసమని ప్రభాకర్ రావుని తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. తర్వాత అతని టైం అయిపోయినా సరే మరొకసారి నియమించారనేది ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశం. సో దాన్ని బేస్ చేసుకొని మన ప్రభాకర్ రావుని మరొకసారి ఆ ఎస్ఐబి చీఫ్గా నియమించాల్సినటువంటి అంశం ఏంటి, ఆ నోట్ ఫైల్ మీద సంతకానికి సంబంధించిన అంశాలపై కేసీఆర్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రస్తావించినటువంటి అంశాల ప్రకారం రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము పనిచేశామని చెప్పారు. రెగ్యులర్గా ప్రభాకర్ రావు ప్రగతి భవన్కి, అప్పుడు కేసీఆర్ నివాసం ప్రగతి భవన్కి వెళ్ళొచ్చేవారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మాకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఎవరైతే నిఘా పెట్టమన్నారో వాళ్ళ మీద ఇచ్చినటువంటి సమాచారం వాళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అంటే బీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీలకి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారనేది పండిత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రధానంగా ప్రస్తావించారు. సో దీని అందరినీ బేస్ చేసుకొని అప్పుడు మీరు ఎవరెవరి మీద నిఘా పెట్టమని చెప్పారనే అంశాల మీద ఆల్రెడీ ఒక సిద్ధం చేసింది. అయితే ఈ టెర్రరిస్టులు తర్వాత ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద రెగ్యులర్గా నిఘా ఉంటుంది. కానీ దాన్ని పరిధి దాటుకొని దాని మీద విచారణ ఎవరైతే నిఘా పెట్టిన అంశం మీద మీకు ఎంతవరకు సమాచారం ఉందనే దానిపై ప్రధానంగా కేసీఆర్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అప్పుడు రివ్యూ కమిటీలో ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా విచారణ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. కొంతమంది లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తర్వాత లా సెక్రటరీ, అప్పుడు పనిచేసిన 2 సిఎస్లు, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారమే తాను పనిచేశామని చెప్పారు. ఇదే అంశాన్ని వాళ్ళ అప్పుడు రివ్యూ కమిటీలో వాళ్ళందరినీ ప్రశ్నిస్తే తాము ఈ విషయాలు చెప్పలేదు, ఆయన చెప్పినటువంటి విషయాలకి తర్వాత అధికారులు ఇచ్చినటువంటి విషయాలు కూడా పొందడం లేకపోవడంతో మరొకసారి దీని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలని అప్పటి నుంచి కూడా భావిస్తుంది. మరోవైపు ఇదే క్రమంలో ఒకవైపు దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలోనే సజ్జనా నేతృత్వంలో ఒక సిట్ ఏర్పడడం, వరుసగా ఈ కేసు మరింత వేగం పెరిగింది. అప్పుడు ఆల్రెడీ ఒక ఛార్జ్షీట్ని నాంపల్లి కోర్టులో ఫైల్ చేశారు. మరొక ఛార్జ్షీట్ని ఫైల్ చేయాలని సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరుగా అప్పుడు 618 మంది ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యే దానిపై విచారణ చేసి మొత్తం 618 మంది ఫోన్లని బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ట్యాప్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాప్ చేశారు. 618 మంది ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ మూమెంట్లో ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, గూగుల్ డేటా ఇవన్నీ కూడా సేకరించారు. వాళ్ళందరి పేరుగా నిఘా పెట్టారనేది ప్రధానంగా సిట్ గుర్తించింది. దీన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరిగా విచారిస్తూ వస్తుంది. అప్పుడు కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించిన దాంట్లో విచారించడంలో కొన్ని గ్యాప్స్ ఉండి వాటన్నింటినీ కూడా మళ్ళొకసారి అందులో విక్టిమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారించారు. రీసెంట్గా హరీష్ రావుని విచారించారు, కేటీఆర్ని విచారించారు, ఎమ్మెల్సీ నవీన్ రావుని, తర్వాత ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ని కూడా విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రఫీ చేశారు. సో వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలే దాదాపు వీళ్ళని అడిగినా తెలుస్తుంది. ఎవరు అప్పుడు బీఆర్ఎస్కి
వ్యతిరేకంగా అంటే బీఆర్ఎస్కి అపోజిషన్లో ఉన్నటువంటి ఎవరున్నారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దాంతోపాటు కొంతమంది బీజేపీ నేతలు, దాంతోపాటుగా బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి ఆయన మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన అంశాలు చెప్పే అవకాశం ఉంది. ఇదే అంశాలను కేసీఆర్ దగ్గర కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. సో మీరు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన దాంట్లో ఎవరైనా నిఘా పెట్టారా, లేకపోతే హరీష్ రావు మీద కూడా నిఘా పెట్టిన అంశానికి అంటే మొన్న పోలీసులు చెప్పినటువంటి దాంట్లో హరీష్ రావుని విచారించిన టైంలో మీ మీద కూడా నిఘా పెట్టారని దానికి ఒక ఆడియో టేప్ని కూడా ఆయనకు వినిపించారు. సో దీనికి సంబంధించి హరీష్ రావు మీద కూడా నిఘా పెట్టిన విషయం మీకు తెలుసా? సో దాని మీద ఏమైనా నిఘాకి సంబంధించిన అంశాల తెలుసా అనే విషయాల మీద కూడా కేసీఆర్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. సో సాయంత్రం 7:30 వరకు విచారణ జరిగినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం. 7:30-8 గంటల వరకు ఈ విచారణ జరిగి అనంతరం ఒకవేళ కనుక సిట్ మరొకసారి అవసరమైతే విచారణకు పిలుస్తామని కేసీఆర్కి చెప్పే అవకాశం ఉంది. ఆయన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత 7:30-8 గంటల మధ్యలో సిట్ అధికారులు నందీనగర్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో రెగ్యులర్గా ఇతను విచారణ తర్వాత త్వరగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని దాఖలు చేయాలని సిట్ భావిస్తుంది. కాబట్టి కేసీఆర్ విచారణ అయిపోయిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ని కోర్టులో ఫైల్ చేయాలని భావిస్తున్నారు. ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు. కాబట్టి దీన్ని 4 నిందితులకు సంబంధించి తర్వాత ఇప్పుడు మిగతా ఈ విచారించిన దానిపైన కూడా మరొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని దాఖలు చేసి ఈ కేసుని కోర్టులో ట్రయల్ చేయాలని సిట్ భావిస్తోంది. సో దీనికి అనుగుణంగానే అడుగులు వేస్తుంది. త్వరలో ఈ స్టేట్మెంట్ అన్నింటినీ కూడా కోర్టులో సబ్మిట్ చేయనుంది. ఛార్జ్ షీట్ని కూడా కోర్టులో దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే భారీ భద్రత నడుమ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ విచారణ జరుగుతుంది. 2వ అంతస్తులో కేసీఆర్ని సుదీర్ఘంగా విచారించాలని సిట్ భావిస్తుంది. సో సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు విచారణ జరిగే అవకాశం ఉంది. సో బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఈ నందీనగర్కు వచ్చేటువంటి నలువైపుల నుంచి కూడా పోలీసులను భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కేసీఆర్ ఇంటి లోపల ఉన్నారు. వాళ్ళందరి లోపల విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ అంతా కూడా అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటిని కూడా సజ్జనార్ మానిటర్ చేస్తున్నారు. సిట్ చీఫ్గా ఉన్నటువంటి సజ్జనార్ ఆయన మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఇది నందీనగర్లో విచారణ సంబంధించిన తాజా అప్డేట్. ఓ టు యూ రాకేష్.